ఎంత పొగరో. ఎవరైనా పాస్టర్ గారు ఇలా ఏలెత్తి మారు నీ బోడి పదవంతి ఎవడికల ముందు నీ మనసు మారరా అంటే వాళ్ళు ఎగిసి వెళ్ళిపోయాడు సంఘంలోంచి. ఎందుకు వెళ్ళిపోయారంటే అస్తమాలు ఏలు నా మీదకి ఎత్తున్నాడు, అందుకే వెళ్ళిపోయాడు. ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, నిన్నేమన్నా అంటే ఉండవు. ఎందుకంటే ఈదికి 70 సంఘాలు ఉన్నప్పుడు ఇలా పొగర రాకపోతే ఏమవుతుందండి? వెళ్ళిపోయారట, ఏమనకూడదట అంటారు. సత్యం ఎరిగిన నాయకుడు ఎవరైనా అంటాడు, ఇచ్చే నీ డబ్బు కన్నా ముందు నీ బతుకు దేవుడికి అర్పణ కావాలని అడుగుతాడు ఏ సేవకుడు. ఆయన గుర్తుపెట్టుకో, నీ డబ్బుల కోసం సేవ చేయడు నిజాయితీ సేవకుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఆత్మార్పణ కావాలని అడుగుతాడు ఆయన. నీ దేవునికి ఇదిగో నువ్వు సజీవ యాగం అవ్వాలని అడుగుతాడు ఆయన. ఆయన అడుగుతాడు. నువ్వు అబద్ధం ఆడితే అడుగుతాడు, నువ్వు సినిమాకి వెళితే అడుగుతాడు, నువ్వు రోడ్డు మీద పనికి మాలిన గొడవల్లో నిలబడి ఉంటే అడుగుతాడు. నీ కుటుంబ పెద్ద అడగకపోయినా ఈ సంఘ కాపరి నిన్ను అడుగుతాడు. నిన్ను అడగడానికే ఈయన మీద నీ మీద కాపరిగా